వెల్కమ్ టు బీఆర్కే ఇన్ డెప్త్. బీఆర్ఎస్ చుట్టూరా ఈ ఏడాది సమస్యల వలయం ఏర్పడినట్లయింది. ఒకదాని తర్వాత మరొకరు సమస్య ఆ పార్టీని వెంటాడుతూనే వస్తుంది. ఇటీవల కాళేశ్వరం కమిషన్ నోటీసులతో ఉక్కిరిబిక్కిరవుతున్న గులాబీకి కవిత లేఖతో అల్లకల్లోలంగా మారింది. కవిత లేఖ ఆ పార్టీలో ప్రస్తుతం కాక పుట్టిస్తుంది. ఇదిలా ఉండగానే మరోసారి ఫోన్ ట్యాపింగ్ కేసు తెర మీదకు వచ్చింది. రేపో మాపో ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక నిందితుడిగా ఉన్న ప్రభాకర్ రావు భారత్కు రానున్నట్టు సూచనలైతే కనిపిస్తున్నాయి. బీఆర్ఎస్ వర్గాలు చర్చించుకుంటున్నారు. ఒకవేళ పక్క ప్రభాకర్ రావు భారత్కు వస్తే బీఆర్ఎస్ను మరిన్ని ఇబ్బందులు పాలు చేస్తుందని గులాబీ శ్రేణుల్లో ఆందోళన మొదలైనట్టు సమాచారం. తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో ప్రధాన నిందితుడు ప్రభాకర్ రావును ఇండియాకు రప్పించేందుకు హైదరాబాద్ పోలీసులు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే భారత్కు పంపిన రెడ్ కార్నర్ నోటీసులు అమలు ప్రక్రియను అమెరికా ప్రభుత్వం ప్రారంభించింది. ప్రభాకర్ రావును అమెరికా నుండి భారత్కు తరలించేందుకు అక్కడ హోంల్యాండ్ సెక్యూరిటీ ఏజెన్సీ కసరత్తు మొదలుపెట్టింది. ఈ మేరకు ఇక్కడి అధికారులకు సమాచారం కూడా అందించింది. ప్రభాకర్ రావును రాజకీయ శరణార్థిగా గుర్తించకుండా ఉండేలా జాగ్రత్తలైతే తీసుకుంటుంది. ప్రస్తుతం ఫోన్ ట్యాపింగ్ అక్రమాలను అక్కడి ప్రభుత్వానికి నివేదిక రూపంలో దర్యాప్తు బృందం పంపించిందట. ఏ క్షణంలోనైనా ప్రభాకర్ రావు ఇండియాకు వచ్చే అవకాశం ఉందని అంటున్నారు. 60 ఏళ్లు దాటిన వారిని ట్రంప్ సర్కారు వారి దేశాలకు తరలిస్తుంది. ఆ లెక్కన చూసినా ప్రభాకర్ రావుకు వీలైనంత త్వరగా భారత్కు రావడం ఖాయమని కొందరు అధికారులైతే అంటున్నారు. అయితే ఈ మాట వారం కూడా లేకుంటే వచ్చే వారంలో రావచ్చని అంటున్నారు. జూన్ 20న కోర్టుకు హాజరు కావాలని నాంపల్లి కోర్టు ప్రభాకర్ రావుకైతే ఆదేశాలు జారీ చేసింది. ఇక ఫోన్ ట్యాపింగ్ కేసు విషయానికి వస్తే బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఫోన్ ట్యాపింగ్ విషయంలో కీలక వ్యక్తి అయినటువంటి వాళ్ళు ప్రభాకర్ రావు. ఆయన చెప్పినట్టే తాను చేశామని మిగతా నిందితులు విచారణలో అయితే పేర్కొన్నారు. అంతకు మించి తమకు ఏమీ తెలియదని చెప్పారు. ఇక అదే విషయాలను విచారణ అధికారులు ఛార్జిషీట్లో పొందుపరిచారు. అయితే ఆయన వస్తేనే ట్యాపింగ్ గుట్టు వీడనుంది. ఇప్పుడు ప్రభాకర్ రావు చుట్టూనే ఈ కేసు తిరుగుతుంది. మరి ఆయన అసలు నిజాలు బయట పెడతారా? అదే జరిగితే అప్పటి ప్రభుత్వంలో పెద్దల మెడకు ఉచ్చు బిగుసుకోవడం ఖాయమని గుసగుసలు వినిపిస్తున్నాయి. అదే జరిగితే బీఆర్ఎస్ పార్టీకి మరిన్ని కష్టాలు తప్పవని అంటున్నారు. ఓవైపు పార్టీలో అంతర్గత కలహాలు, మరోవైపు కాళేశ్వరం కమిషన్ నోటీసులు ఇచ్చింది. ఇప్పుడు ప్రభాకర్ రావు కథ తెర మీదకి వచ్చింది. ఈ కేసులో ఆయన్ను A1గా చేర్చారు అధికారులు. ఏడాదిన్నర కిందట తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. పోలీసులు కేసు నమోదు చేయగానే ప్రభాకర్ రావు మూడో కంటికి తెలియకుండా అమెరికాకు చెక్కేశారు. ఏడాదిన్నర నుంచి తప్పించుకొని తిరుగుతున్నాడు. అక్కడి నుంచి ముందస్తు బెయిల్ కోసం న్యాయస్థానంలో పిటిషన్లు అయితే వేశారు. ఆయనను ఎక్కడి నుంచి ఉపశమనం లభించలేదు. జూన్ 20లోగా హాజరు కావాలని న్యాయస్థానం అయితే నోటీసులు జారీ చేసింది. ఇక ఆయన నివాసానికైతే అంటించారు అధికారులు. ఇక ఇదే అంశంపై మనతో పాటు విశ్లేషించడానికి నర్రా విజయ్ గారు లైవ్ లో ఉన్నారు. నమస్కారం సార్. నమస్కారం అండి. సార్, చూసుకున్నట్టయితే బీఆర్ఎస్ చుట్టూ అయితే సమస్యలు చుట్టుముట్టినట్టయితుంది. అసలు ఒకదాని తర్వాత ఒకటి. అదేవిధంగా చూసుకున్నట్టయితే కాళేశ్వరం కమిషన్ పై కూడా నోటీసులు వచ్చింది. అందులో మళ్ళీ కవిత లేఖ ఒకటి బయటకు వచ్చింది. ఇప్పుడు చూసుకున్నట్టయితే ప్రభాకర్ రావు ఇండియాకు వచ్చే అవకాశం కనిపిస్తుంది. సో దీంట్లో మీ విశ్లేషణ ఏంటి సార్? నమస్కారం అండి. నేను సీనియర్ జర్నలిస్టు నర్రా విజయ్ కుమార్ని. తెలంగాణ రాజకీయాల్లో జరుగుతున్నటువంటి ఒక అంశం చూసినట్లయితే ఫోన్ ట్యాపింగ్. ముందుగా
ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి ఫోన్ ట్యాపింగ్ సంబంధించినటువంటి అంశము ఆ, కేసు నమోదు అవడం రావటం ఇదంతా జరిగింది. ఈ లోపు అసలు ఇన్ని రోజులు ఏం చెప్పారంటే ప్రభుత్వం సైడ్ నుంచి శ్రవణ్ రావు అనే ఒక వ్యక్తి ఉన్నారు ఇంతకుముందు. శ్రవణ్ రావు గారు వస్తే దీనికి సంబంధించినటువంటి అంశం పూర్తిగా బయటపడుతుంది అని చెప్పి ఇన్ని రోజులు ప్రభుత్వం చెప్పడం జరిగింది. శ్రవణ్ రావు గారు వచ్చారు. వచ్చిన తర్వాత విచారణ చేసి ఏమీ దొరకలేదు. ఒక్క పాయింట్ అంటే ఒక్క పాయింట్ ఆయన ఏటుగా పెట్టినటువంటి ఆ ఏటుగానే సబ్జెక్ట్ టు కరెక్షన్ కీలక నిందితుడిగా పేర్కొన్నారు. వచ్చిన తర్వాత అసలు ఆ కేసు విషయంలో అరెస్ట్ చేయడానికి కూడా వీలైనటువంటిది. వేరే కేసు ఏదో మోసం చేసిండే అనే కేసు విషయం పక్కకు సంబంధించి వేరే కేసు పెట్టి అరెస్ట్ చేయడం జరిగింది తప్ప, జైలుకు పంపించారు తప్ప, దీనికి సంబంధించినటువంటి అంశం శ్రవణ్ రావు దగ్గర నుంచి ఏమీ రావటలేకపోయారు. ఆయనే కీలక నిందితుడు. ప్రభాకర్ రావు తర్వాత ఆయనే అత్యంత కీలకమైన నిందితుడు అని ఇన్నాళ్ళు విదేశాల్లో ఉన్నటువంటి సందర్భంలో ప్రభుత్వం నుంచి పోలీసులు వీళ్ళంతా చెప్పారు. ఇప్పుడు ప్రభాకర్ రావుకు సంబంధించినటువంటి అంశం చెప్పడం జరుగుతుంది. ప్రభాకర్ రావు గారు వస్తే పూర్తిగా బయటపడుతుంది ఇదంతా. ఇంతవరకు ఏడాదిన్నర నుంచి విచారణ చేస్తున్నా ఏ క్లారిటీ రాలేకపోయారు. ఫోన్ ట్యాపింగ్ సంబంధించిన అంశము నిరూపణ అనేది కాదు. ఫోన్ ట్యాపింగ్కు సాక్ష్యాలు అనేవి ఉండవు. ఫోన్ ట్యాపింగ్ సంబంధించినటువంటి దాని విషయంలో ప్రభుత్వం కానీ ఎలాంటి నిరూపించలేదు. ఎందుకంటే ఇదంతా అనఫీషియల్ జరిగినటువంటి అంశం అండి. ఫోన్ ట్యాపింగ్ సంబంధించినటువంటిది ప్రభుత్వాలు ఇప్పుడున్న ప్రభుత్వం కూడా ఫోన్ ట్యాపింగ్ చేస్తుంది. కేంద్రంలో ఉన్న ప్రభుత్వం కూడా ఫోన్ ట్యాపింగ్ చేస్తుంది. కానీ అఫీషియల్గా చేయదు. చట్టం అంగీకరించదు. భారతదేశ చట్టం అంగీకరించదు కాబట్టి ఆయా ప్రభుత్వాలు అన్ని అనఫీషియల్గా చేస్తుంది. అందుకే నేను మొదటి నుంచి కూడా నేను చెప్తున్నా, అసలు ఫోన్ ట్యాపింగ్ చట్టమే సవరిస్తే అయిపోద్ది, చట్టాన్నే మారుస్తే అయిపోద్ది. కానీ ఇప్పుడున్న పరిస్థితులలో ప్రభుత్వాలకు ఏంటంటే ఫోన్ ట్యాపింగ్ చేయండి ప్రభుత్వాలు నడవలేవు. ఫోన్ ట్యాపింగ్ చేయండి ప్రభుత్వాలు రాజకీయంగా కావచ్చు, ఇంకో రకంగా కావచ్చు, ఏ రకంగా అటేది రాజకీయంగా చేస్తున్నారు. అదేవిధంగా టెర్రరిస్టులకు సంబంధించి చేస్తున్నారు, తీవ్రవాదులకు సంబంధించి అన్ని రకాల ఫోన్ ట్యాపింగ్ ఏది అవసరం అనుకున్నారో అది ఫోన్ ట్యాపింగ్ అనధికారికంగా చేయటం జరుగుతుంది. అధికారికంగా మీరు కొన్ని అప్లికేషన్లు పెట్టుకొని అధికారికంగా చేస్తారు. ఇప్పుడు ప్రభాకర్ రావు వచ్చారనుకోండి, అప్పుడు ఉన్నటువంటి హోంశాఖ సెక్రటరీ కూడా ఇన్వాల్వ్ కావాల్సి వస్తుంది. దానికి అనుమతి లేదు. మరి చట్ట ప్రకారము ఎట్లా నిరూపించాలి? ఒక్క సాక్ష్యం కూడా దొరకదు, ఏ సాక్ష్యాలు లేవు. ఊరికి ఏంది అంటే రాజకీయ పార్టీలు అధికారంలో మారినప్పుడు సందర్భంలో అయినప్పుడల్లా రాజకీయంగా ఉపయోగించుకోవడానికి అప్పుడున్నప్పుడు మా ఫోన్లు ట్యాపింగ్ చేసిరని చెప్పడానికి మాత్రమే ఉపయోగపడతాయి. ఆంధ్రప్రదేశ్లో ఏబి వెంకటేశ్వరరావు గారు ఉండే ఇంటెలిజెన్స్ చీఫ్, ఆయన కూడా ఇదే చేశారు. ఇజ్రాయెల్ నుంచి పరికరాలు తెచ్చారు, ఒక ప్రత్యేకమైనటువంటి రూమ్ పెట్టి చేశారు అని చెప్పి జగన్ వచ్చి అరెస్ట్ ఉద్యోగం నుంచి తీసేయడము, వాళ్ళ మీద కేసులు పెట్టి ఇవన్నీ చేశారు. కానీ నిరూపించలేకపోయారు, దొరకవు. ఈ ఆధారాలు అనేవి అనఫీషియల్గా జరుగుతున్నటువంటి సందర్భం. దేశవ్యాప్తంగా అలాంటి పరిస్థితే ఉన్నది. ప్రభుత్వాలు అలాగే చేస్తున్నటువంటి సందర్భం. ప్రభుత్వాలకేంది చేయక ప్రభుత్వం ఇప్పుడు ఎగ్జాంపుల్ గతంలో ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి గారే 50 లక్షలు తీసుకుపోయి రాష్ట్ర ప్రభుత్వాన్ని కూలగొట్టడానికి ప్రయత్నం చేశారు రేవంత్ రెడ్డి గారు. మరి అప్పుడు ఆ రికార్డులు అవన్నీ ప్రభుత్వం కనుక చేయకపోతే ప్రభుత్వం కూలిపోతుంది కదా. ఎమ్మెల్యేలను కొనుగోలుకు సంబంధించినటువంటి అంశం రాజకీయంగా మరి తన మీదకే వస్తున్నటువంటి దొంగతనంగా ఇట్లాంటివన్నీ చేస్తున్నటువంటి సందర్భంలో అవతల రాజకీయ పక్షాలు ఇంకేదైనా ప్రభుత్వాలు ఆ జాగ్రత్తలు తీసుకుంటాయి. ప్రభుత్వం కూలిపోయే విధంగా చేసుకోదు. ప్రభుత్వం తనంతలో తాను ప్రభుత్వం పడిపోయే విధంగా ఏ గవర్నమెంట్ కూడా చేసుకోదు. అటు ఎమ్మెల్యేలకి రాజకీయంగా ఏ ఎమ్మెల్యేలు ఎవరెవరిని ఇతర రాజకీయ పార్టీలు కొంటున్నారా ఏంది ఇదంతా ప్రభుత్వం తన ఇల్లు తన జాగ్రత్త చూసుకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది రాజకీయాల్లో. గతంలో తక్కువ ఇందిరాగాంధీ గారు కూడా చేయించారు. గతంలో కూడా ఫోన్ ట్యాపింగ్ సొంత మంత్రుల మీదనే ఇందిరాగాంధీ చేయించారు. ఆ తర్వాత వచ్చిన ప్రధానమంత్రులు చేయించారు. ఇప్పుడు ఉన్నటువంటి ప్రధానమంత్రి చేస్తున్నారు. గతంలో చంద్రబాబు, రాజశేఖర్, ఏ గవర్నమెంట్ ఉన్నది రొటీన్ ప్రాసెస్. ఇక్కడ కాకపోతే తెలంగాణలో జరిగిన ఈ ఫోన్ ట్యాపింగ్ విషయంలో ఏంటంటే అప్పుడున్నటువంటి ఆఫీసర్స్కి ప్రభాకర్ రావుకి మధ్యలో ఈగో క్లాషెస్ ఎక్కువగా వచ్చినటువంటి సందర్భం. అందుకే ఈ కేసు ఈ ఫోన్ ట్యాపింగ్ సంబంధించి కొంతమంది అధికారులను అరెస్ట్ చేసి ఓ ఏడాది పాటు జైల్లో పెట్టడం జరిగింది. కానీ నిరూపించలేకపోయినటువంటిది. ఈ అధికారి మీద కూడా వచ్చిన తర్వాత కోర్టు ఇప్పటికే అరెస్ట్ చేయాలా వద్దని కోర్టు స్టేలు ఉన్నాయి, తెచ్చుకుంటేటువంటి అవకాశం కూడా ఉన్నది.
అటువంటి నేపథ్యంలో అధికారులకు మధ్య ఐపీఎస్ అధికారుల మధ్యలో ఉన్నటువంటి యుగో క్లాషెస్ కూడా ఈ ఫోన్ ట్యాపింగ్ సంబంధించింది నిరంతరం ఓ చర్చలోకి ఓ రాజకీయపరమైనటువంటి అంశంగా తెలంగాణలో అయింది తప్ప ఈ ఫోన్ ట్యాపింగ్ కేసు తేలేది కాదు. ఇదేమి తేలనటువంటి అంశమే. ఇంకా విచారణ కొనసాగుతూనే ఉంటుంది. అధికారులు కూడా చివరికి తేలనియరు. ఉన్న వాస్తవం ఏంటంటే అధికారులు కూడా ఇది తేలనియరు. ఇది అంశం ఏంది ఉండాలో చిన్న 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 వాళ్ళకు ఉన్న యుగో సాటిస్ఫాక్షన్ కోసం ఆ ఆఫీసర్ల మీద ఎవరి మీద అయితే కోపం ఉందో వాళ్ళ యుగో సాటిస్ఫాక్షన్ అయ్యే విధంగా వాళ్ళని జైలు పంపారు. ఈ యుగో ఇక్కడ ఉన్న ఆ రకమైనటువంటి విషయంగానే మనం చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది. నా అభిప్రాయం ప్రకారం అయితే ఇదే జరుగుతున్నది ఈ ఫోన్ ట్యాపింగ్ విషయంలో తప్ప కొత్త నిరూపించి ఎవరినో వేరే చేసేటువంటి అంశం అయితే కనపడి ఇంతవరకు జరగలే కూడా. ఇంతవరకు చరిత్రలు భారతదేశ చరిత్రలో చూసినా ఆంధ్రప్రదేశ్లో చూసినా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చూసినా ఫోన్ ట్యాపింగ్ విషయంలో నిరూపించి ఒక అధికారికో ఇంకెవరికో పడ్డట్టు ఏదో రేర్గా ఏమైనా ఉంటే ఉండొచ్చు ఇంత మొత్తం ఇన్ని సంవత్సరాల చరిత్రలో అవైతే లేనటువంటి అంశం. రైట్, చూసుకున్నట్టయితే సార్ ఇప్పుడు మరి తను తప్పు చేస్తేనే కదా సార్ పారిపోయిందనైతే తెర మీదకి వచ్చింది. ఎంతో అంత అయితే తప్పు చేసిందనైతే ఒప్పుకుంటారు కదా, ఏమైనా పరిణామాలు అయితే ఉండొచ్చు. ఎందుకంటే గవర్నమెంట్ మీద ఒక నమ్మకం పోతుంది ప్రజలకి. గవర్నమెంట్ ఈ ఫోన్ ట్యాపింగ్ మీద గవర్నమెంట్ మీద నమ్మకాలు ఎందుకు పోతాయండి? గవర్నమెంట్ మీద నమ్మకాలు, గవర్నమెంట్ ఇచ్చినటువంటి హామీలు, పథకాలు, డెవలప్మెంట్ యాక్టివిటీ మీద మాట తప్పి అవి చేస్తే ప్రభుత్వం మీద వద్దు. ఫోన్ ట్యాపింగ్ అనేది కొంతమంది వ్యక్తులకు సంబంధించినటువంటి అంశం కిందనే ఉంటుంది. ఇన్ని కోట్ల జనాభాలో ఇప్పుడు భారతదేశంలో కేంద్ర ప్రభుత్వము దాదాపు దేశవ్యాప్తంగా 10-15 వేల మంది ఫోన్లు ట్యాపింగ్ చేస్తుంది. పెగాసిస్ సాఫ్ట్వేర్ పెట్టి చేస్తుంది. అది అందరికి తెలిసినటువంటి విషయం. అది ఎక్కడ తెలియదు, మళ్ళీ ఏంది అన్అఫీషియల్ గానే ఉంటుంది. అఫీషియల్గా ఎక్కడ ఉండదు. 140 కోట్ల జనాభాలో 10-15 వేల మందికి సంబంధించిన అంశం 140 కోట్ల జనాభా ఎందుకు పట్టించుకుంటారు? ఏందికి ఇది అంత ఇష్యూ కిందనే పెద్ద చర్చ వస్తుంది. మీడియాలో ఒక అట్రాక్టివ్గా ఉంటుంది. ఇది ఒక మంచి చర్చించుకోవడానికి ఫోన్ ట్యాపింగ్ అనేది సినిమాటిక్గా ఉంటుంది. సినిమాల్లో చూస్తుంటాం రా ఆపరేషన్స్, ఇంటర్నేషనల్ ఆపరేషన్, టెర్రరిస్ట్ ఆపరేషన్స్, ఫోన్ ట్యాపింగ్ ఎట్లుంటుంది అనేది ఫోన్ ట్యాపింగ్ సంబంధించి ఒక ఇంట్రెస్టింగ్ ఉంటుంది. పబ్లిక్లో కావచ్చు, కొంతమంది మీడియాలో కావచ్చు, ఒక ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్. ఇది ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్ చర్చించుకోవడానికి వరకే పనికి వస్తుంది తప్ప ఇది ఫోన్ ట్యాపింగ్ చేసి ప్రభుత్వం ఎవరినో శిక్షించి ఇవన్నీ చేసే అటువంటి అంశం కిందనైతే పనికిరాదు. ఇది గతంలో ఫోన్ ట్యాపింగ్ వాస్తవానికి అనుమతి లేకుండా ఫోన్ ట్యాపింగ్ చేయడం హక్కుల ఉల్లంఘన కిందనే వస్తుంది వాస్తవానికి. అది తప్పు కూడా చేయడం. అది టెర్రరిస్ట్ యాక్టివిటీలకు సంబంధించినటువంటి అంశం మీదనే చేస్తే దేశానికి ఉపయోగపడుతుంది. ఇప్పుడు నిజంగా కూడా మనం అనుకున్నట్టయితే 15,000 మంది కేంద్ర ప్రభుత్వం చేసినటువంటి ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నటువంటి అందాజ అనుకుంటున్నటువంటి నేపథ్యంలో మన పాకిస్తాన్ టెర్రరిస్ట్ పహల్గామ్కి సంబంధించినటువంటి టెర్రరిస్టులు ఇంతవరకు దొరకలే. వాళ్ళని అడ్డుకోలేకపోయింది. మరి ఇంత టెక్నాలజీ ఉన్నా కూడా మరి ఈ ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నటువంటి సందర్భంలో కూడా. అందుకని ఫోన్ ట్యాపింగే మొత్తం అది అవుతుందని కూడా కాదు. ఫోన్ ట్యాపింగ్ తోటే ప్రభుత్వాలు మారుతాయని కాదు. సమాచారం తెలుస్తుంది ఏదన్నా విషయం ఉన్నటువంటి నేపథ్యంలో కాకపోతే అది చట్ట ప్రకారం ఉన్న రూల్స్ ప్రకారం అయితే చట్ట విరుద్ధమే ఫోన్ ట్యాపింగ్ చేయడం. కానీ ఇది నిరూపించడం ఫోన్ ట్యాపింగ్ పరికరాలు లేవు, చేసినటువంటి సందర్భం కనిపించదు, ఇంకేది లేదు, ఏది దొరకదు. ఇప్పుడు శ్రవణ్ రావు వ్యక్తి వచ్చిండ్రు, విదేశాల నుంచి వచ్చిన తర్వాత నిరూపించలేక అసలు ఆ కేసుకు సంబంధించి అరెస్టే చేయలేకపోయారండి. మొన్నటి వరకు అన్నారు ప్రభుత్వ పెద్దలు, పోలీసు డిపార్ట్మెంట్, శ్రవణ్ రావు వచ్చిందంటే ఈ కేసు కొలిక్కి వస్తుందండి, ఇక అయిపోతుంది ఇక మొత్తం అనేది చెప్పడం జరిగింది. శ్రవణ్ రావు వచ్చిర్రు, విచారణ చేసిర్రు, ఏమీ దొరకలేదు. ఆయన ఇక ఆ ఈగో సాటిస్ఫాక్షన్ కోసం ఆ కేసుని కాకుండా ఇంకేదో నాకు కోర్టులు ఇవ్వాలని ఎవరు కేసు పెడితే దాని మీద అరెస్ట్ చేసి ఆ ఈగో సాటిస్ఫాక్షన్ చేసుకున్నట్టు అనిపించింది. ఆ అధికారులు ఏదైనా ఉంటే ఆయన మీద ఏదైనా ఈగో సాటిస్ఫాక్షన్ కోసం ఇది కూడా అదే రకమైనటువంటి వ్యవహారం కిందనే జరగబోతుంది విచారణ. అంతే తప్ప దీన్ని తేల్చి నిరూపించి శిక్షలేసేటువంటి సిచ్యువేషన్ అయితే రాదు. అయితే ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీలో పెద్దవాళ్ళు అయితే ఎవరైతే ఉన్నారో వాళ్ళ పేర్లు బయటకు వస్తాయి అన్నట్టు కూడా కొన్ని వార్తలు వస్తున్నాయి సార్. దీనిపై మీరేమంటారు? అంటే ఒకవేళ వస్తే ఎలా? రావు, నేను చెప్తున్నా కదా, నా అభిప్రాయం ప్రకారం అంటే నేను ఏదో విచారణ అతను కాదు, ఇంకేదో కాదు, కానీ పరిణామాలు దేశంలో ఉన్న రాజకీయ పరిణామాలు కావచ్చు, ఇంకే పరిణామాలు కావచ్చు రావు.
అసలు అంటారు బీఆర్ఎస్ సంబంధించి చేసిందంటే అప్పుడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు నాకు సమాచారం కావాలేదని ఆయన అడిగితే ఇంటెలిజెన్స్ తీసుకొచ్చి ఇవ్వడమే వాళ్ళ బాధ్యత ఉంటుంది. అంతే తప్ప నేను ఈ పరికి ట్యాప్ చేసినా ఇదంతా చేయమని ఒక ముఖ్యమంత్రి చెప్పరు, ఇంకెవరు చెప్పి చేసినటువంటిది ఉండదు. ఉన్న టెక్నాలజీని ఉపయోగించుకుంటారు పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు, ఆ సమాచారాన్ని తెచ్చుకుంటారు. అంతే తప్ప ఇప్పుడు ప్రధానమంత్రి గారే ఉన్నారు, ప్రధానమంత్రి గారు అజిత్ దోవల్కి ఇంకా ఆఫీసర్లకు చెప్తారు నాకు ఆ సమాచారం కావాలి, ఏంటి ఇక్కడ ఏం జరుగుతుంది, వీళ్ళు ఏం చేస్తున్నారు ఒకసారి చూడండి అని. వాళ్ళు రకరకాలుగా శోధించి రకరకాల ఏదో రకంగా చేసి ఇట్లా పరికరాలు పెట్టి ఇవన్నీ చేసి చట్ట విరుద్ధంగా అది చట్ట ప్రకారమే కాకుండా చట్టానికి భిన్నంగా కూడా దాన్ని పెట్టి అది కూడా ఎక్కడ దొరకదు, అది ప్రైవేట్గా చేస్తారు, మొత్తం ప్రైవేట్గా చేస్తారు. పరికరాలు కూడా ప్రైవేట్ వ్యక్తుల దగ్గరనే తీసుకుంటారు, ప్రైవేట్ వ్యక్తులే తెచ్చిస్తారు. అదంతా కనిపించినటువంటి అంశం. పరికరం ఇప్పుడు తెలిసింది గతంలో ఆంధ్రప్రదేశ్లో ఏబి వెంకటేశ్వరరావు ఇజ్రాయెల్ నుంచి పరికరాలు తెప్పించారు. మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు ఇజ్రాయెల్ నుంచి పరికరాలు తెప్పి అఫీషియల్గా తెచ్చిన పరికరాలు అలాగే ఉంటాయి. అఫీషియల్గా కొన్ని పెట్టి తెస్తారు, దాన్ని నక్సలైట్ల కోసం అప్పుడు వాడారు టెక్నాలజీని. అట్లాంటి పరికరాలే ప్రైవేట్గా కూడా తెప్పిస్తున్నటువంటి సందర్భం ఉంది. అది ఎవరికి అసలు తెలియదు. ఇది ప్రభుత్వమే, అసలు ప్రభుత్వమే దాని నా అభిప్రాయం చట్టమే సవరించి తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది తప్ప ప్రభుత్వమే చట్టానికి భిన్నంగా చేసి ఈ సాక్ష్యాలే దొరకవు. తర్వాత రాను విచారణ ఏమైందంటే అప్పుడున్న ప్రభుత్వ అవసరాలు తగ్గట్టు చేసింది. ఆఫీసర్లు కూడా నెక్స్ట్ ఉన్న ఆఫీసర్లు దాన్ని కేసుని క్రమక్రమంగా సైలెంట్ చేసేటువంటి అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఉన్నటువంటి ఆఫీసర్ల వరకు ఏదైనా ఇగో సాటిస్ఫాక్షన్ ఉంటే వాళ్ళ సాటిస్ఫాక్షన్ అయిపోయిన తర్వాత ఎవరి మీద కోపం వాళ్ళకి జైలుకి పంపడము అంత వీళ్ళు టీం ఉన్న సందర్భంలో, ప్రభాకర్ రావు గారి టీం ఉన్నటువంటి సందర్భంలో అప్పుడు డీజీపీ గారు కావచ్చు, అప్పుడు ప్రభాకర్ రావు రిటైర్డ్ అయిన తర్వాత కూడా ఇంటెలిజెన్స్ చీఫ్ గా అయినటువంటి సందర్భం. అంటే రిటైర్డ్ అయిన తర్వాత కూడా అప్పుడున్న ఆఫీసర్స్ తోటి సరైన రిలేషన్స్ మెయింటైన్ చేయకపోవడము, కొన్ని విషయాలు పోలీసులో కొన్ని ప్రోటోకాల్స్ ఉంటాయి, ఆ ప్రోటోకాల్ పాటించకపోవడం వల్ల వాళ్ళ ఇగో హర్ట్ అయినటువంటి సందర్భం. దాన్ని వాళ్ళు ఎక్కువ తీసుకొని ఈ గవర్నమెంట్ వచ్చినాక ఆ కారణం చూపించి మొత్తం ఈ రకంగా చర్చకే వనికొచ్చింది. ఇప్పుడు ఏడాదిన్నర నుంచి విచారణ జరుగుతుంది తప్ప మీడియాలో అప్పుడో ఇప్పుడు గంట చర్చకే వనికొస్తుంది తప్ప వినే వాళ్లకు కొన్ని ఇంట్రెస్టింగ్ గా ఉండేటువంటి అంశం కిందనే ఉంటది తప్ప వేరే రకమైన ఇంకో అడుగు ముందుకు పడట్లేదు. ఒకరిద్దరు కొంతమంది ఉన్నారు విచారణ సందర్భంలో ఏడాది 12 నెలలు 15 నెలలు కూడా కొంతమంది జైల్లో ఉన్నారు. తర్వాత ఏమైతుంది, ఏది దొరకట్లే కదా, ముందుకు పోదు. ఇది కూడా ప్రభాకర్ రావు గారు వచ్చారనుకో, మా ఏడాది తర్వాత ప్రభాకర్ రావు గారు వచ్చారు, వచ్చిన తర్వాత విచారణ మొదలు పెట్టిన తర్వాత 2 రోజులు ఇంట్రెస్టింగ్ ఉంటది. 2 రోజులు విచారణ చాలా ఇంట్రెస్టింగ్ గా ప్రభాకర్ రావు గారు ఐపీఎస్ ఆఫీసర్ గా ఉండి విచారణ ఎదుర్కొంటున్నటువంటి సందర్భం. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో పిఎస్ఆర్ ఆంజనేయులు కూడా ఇంటెలిజెన్స్ చీఫ్ గా చేశారు, దానికి సంబంధించి నడుస్తూనే ఉన్నది కదా, అది వేరే కేసు విషయంలో నడుస్తున్నది. అంతే 2 రోజులు ఇంట్రెస్టింగ్ ఉంటది. నిరూపించడం అనేది ఇవన్నీ చేయడం అనేది ఈ అంశంలో అంత ఈజీ కాదు. అది ముందుకు 2 రోజులు చర్చ కోసం ఉపయోగపడేటువంటి అంశం కిందనే నేను దీన్ని చూస్తున్నా. రైట్, చూసుకున్నట్టయితే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే ఉందో ఇప్పుడు జనాలందరూ కూడా ఏం అనుకుంటున్నారంటే ఈ విషయంలో ఎలాంటి చర్యలు తీసుకోకపోతే కాంగ్రెస్ ప్రభుత్వం ఫెయిల్ అయిందని చూసే అవకాశం ఉంది సార్. దీని మీద ఫెయిల్ అంటే ఎలాంటి చర్యలు తీసుకోరా, ఇలా ఇంత పెద్ద స్కామ్, ఇంత పెద్ద నా అభిప్రాయం, నా అంచనా ప్రకారము దీని మీద నిరూపించదు. దీని మీద చర్యలు తీసుకోకపోయినా ప్రజల్లో పెద్ద విషయమే కాదు. అది ప్రజలకు కావాల్సింది ఏంది, కాంగ్రెస్ పార్టీ మేము ఇచ్చిన పెన్షన్లు ఏంది, మేము 4000 పెన్షన్ ఇస్తాము, రైతు బంధు ఇంత ఇస్తాము, అభివృద్ధి ఇట్లా చేస్తాము, ప్రతిదీ డబుల్ చేస్తాము అని చెప్పినటువంటిది కీలకమైతుంది. అభివృద్ధికి సంబంధించినటువంటి ఇచ్చినటువంటి వాళ్ళు ఇచ్చిన దాదాపు కొన్ని 100 హామీలు ఇచ్చినటువంటిది. దళిత బంధు ఎక్కువిస్తా అని చెప్పాము, ఇంకోటి ఎక్కువిస్తామని చెప్పాము, ఇవే కీలకం అవుతుంది. ఆదాయం రెట్టింపు చేస్తామని చెప్పాము, ఇది కీలకం అవుతుంది తప్ప ఇంట్లో మొత్తం కలిస్తే కూడా 500 మందితో ఎవరి ఫోన్ ట్యాపింగ్ ఉంటుంది. ఒకవేళ చూసిన 500 మంది ఫోన్ ట్యాపింగ్ చేయడం జరిగింది సార్, వాళ్ళ కుటుంబ సభ్యుల ఫోన్లు కూడా ట్యాపింగ్ చేయడం జరిగింది. అలాగే అప్పుడు ప్రతిపక్షంలో ఉన్న రేవంత్ రెడ్డి ఓటుకు నెట్ కేసులో కూడా ఈ ఫోన్ ట్యాపింగ్ ద్వారానే ఈ విషయం బయటకు వచ్చి వాళ్ళు ఏదో ప్రూఫ్స్తో పట్టుకున్నట్టు కూడా తెలిసింది. అయితే జనాలలో ఏంది అసలు ఒక సాక్ష్యం అనేది ఇంత ఉన్నా కానీ పట్టుకోలేరా అంటే ఇలాంటి తప్పులు చేసుకుంటూ పోతే ఇంకేంటి అనేది అయితే జనాలలో ఒక
అపనమ్మకం అయితే వస్తుంది కదా సార్. ప్రజల ముందు పెడతారు, ప్రజలు తీర్పిస్తారండి. ఓటుకు నోటు కేసుకు సంబంధించినటువంటి ప్రజలకు చెప్పడమే ఇదంతా. ప్రజలకు చెప్పడం, ప్రజలు తీర్పిస్తారు. వాళ్ళు అంతకుముందు చెప్పారుగా మా ఫోన్లు ట్యాపింగ్ అవుతున్నాయి అని చెప్పారు, ఆ రాష్ట్రం అప్పులల్లో అయిపోయింది అన్నారు, డెవలప్మెంట్ లేదన్నారు. ఇవన్నీ చెప్తేనే ప్రజలు తీర్పిచ్చారు. బీఆర్ఎస్ పార్టీ ప్రతిపక్షంలో కూర్చుంది, కాంగ్రెస్ అధికారంలో వచ్చింది. ఇప్పుడు కాంగ్రెస్ మీద ఇదే చెప్తారు. వాళ్ళు చెప్పిన ఫోన్ ట్యాపింగ్ నిరూపిస్తాము, కాళేశ్వరం నిరూపిస్తాము, ఇంకేదో నిరూపిస్తాం, విద్యుత్ నిరూపిస్తాం అని అన్నారు. ఇవన్నీ నిరూపించలేదనుకో రేపు వీళ్ళు అవే చెప్తారు. బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు అవే చెప్తారు, మా మీద ఇన్ని ఆరోపణలు చేసి వచ్చారు, ఒకటి కూడా నిరూపించలేదు, మొత్తం వీళ్ళే ఇవన్నీ తిన్నారని మళ్ళీ వీళ్ళు ఎలక్షన్లకు చెప్తారు. ప్రజలు ఇచ్చే తీర్పుని దాన్ని బట్టి ఉంటుంది. ఇప్పుడు ఒక్కొక్కటి అసలు వాస్తవానికి ఏమనిపిస్తుంది అంటే అన్ని క్లియర్ అవుతున్నాయి. ఇప్పుడు కాళేశ్వరం కమిషన్కి సంబంధించింది క్లియర్ అవుతుంది, నోటీస్ లేప అది దాదాపు నివేదిక అయిపోయింది, ఏమి లేదనేది. ఇప్పుడు ఇది కూడా క్లియర్ అయిపోయింది. ఈ సంవత్సరం ఆఖరికి మీరు అన్నట్టు ఇవన్నీ క్లీన్ అయిపోయే అవకాశం కనిపిస్తుంది. మీకు ఎక్కడ విద్యుత్ కమిషన్ సంబంధించిన రిపోర్ట్ వచ్చింది, ఇచ్చారు, ఎవరి మీద యాక్షన్ లేదు, గవర్నమెంట్ ఏం నిర్ణయం తీసుకోలేకపోతుంది. విద్యుత్ క్యాబినెట్ ఇచ్చినటువంటి రిపోర్ట్ క్యాబినెట్ ఆమోదించిన తప్ప ఇంకేం చర్యలు లేవు. విద్యుత్ దాని మీద అలానే జరిగింది, కాళేశ్వరం మీద అదే జరుగుతుంది, ఫోన్ ట్యాపింగ్ మీద అప్పుడప్పుడు ఇట్లా పోలీసు చర్చ అవుతుంది, అయిపోతుంది. ఎవరి మీద అయిపోయారు, శ్రవణ్ రావు మీద చేసినటువంటి అలిగేషన్ చిన్న లేవు కదా, ఆయననే అసలు అరెస్ట్ చేయలేని పరిస్థితి ఉన్నది. వేరే కేసులో ఇక అన్నందుకు ఇన్ని రోజులు అన్నందుకు ఆయన జైలుకు పంపాలనే ఉద్దేశంతో వేరే కేసులో జైలుకు పంపారు తప్ప ఈ కేసులను అయితే ఏం చేయలేకపోయారు. అవునవును సార్, అవును నిజమే సార్ అది. అలాగే ఇప్పుడు కవిత ఒక లేఖ అయితే బయటకు వచ్చింది సార్, దానిపై మీ విశ్లేషణ ఏమంటారు? రాజకీయ పార్టీ అన్నప్పుడు కొన్ని ఇంటర్నల్ ఇష్యూస్ వచ్చినటువంటి సందర్భంలో ఏ రాజకీయ పార్టీలో అయినా ఉంటున్నటువంటి కనిపిస్తుంది. ఆ రాజకీయ పార్టీ కవిత గారు రాసినటువంటి లెటర్ను ఆ పార్టీ అధ్యక్షుడు, వర్కింగ్ ప్రెసిడెంట్, ఆ పార్టీకి సంబంధించిన మాట్లాడి ప్లస్ కూతురుగా రాసినటువంటి అంశం కూడా ఉన్నటువంటి నేపథ్యంలో అది పార్టీ ఇంటర్నల్గా ఎట్లా డిసిషన్ ఇంటర్నల్ అంశం కింద చర్చించి నిర్ణయం తీసుకునే అవకాశమే కనిపిస్తుంది. అది పాజిటివ్ నిర్ణయమా, నెగిటివ్ నిర్ణయమా, లేదా అది టీ కప్పులో తుఫానా అనే అంశం, ఇవన్నీ కూడా కాలం డిసైడ్ చేసి పరిష్కరించే అవకాశం కనిపిస్తుంది. తర్వాతనే చూడాల్సి వస్తుంది. అది కూడా ఎక్కువ రోజులు ఉండకపోవచ్చు, నెల రోజులలో దానికి సంబంధించినటువంటి అంశం, ఆ లెటర్కి సంబంధించినటువంటి అంశము ఎట్లా ఉంటుంది, రాజకీయ పరిణామాలు ఎలా జరుగుతాయి అనేది మనం అప్పుడు విశ్లేషించుకునే అవకాశం ఉంటుంది. ప్రస్తుతానికి ఆ లెటర్ ఎట్లా లీక్ అయింది అనే ఒక అంశము, లెటర్ రాయడం మీద పార్టీ ఇంటర్నల్గా చర్చ జరుగుతుందనే అంశం కూడా చెప్పడం జరిగింది. ఈ అన్ని అభిప్రాయాలు, భిన్న అభిప్రాయాలు రకరకాలుగా వేదికల మీదనే చెప్పాల్సినటువంటి అవసరం ఉండే అనేది కూడా ఆ పార్టీ చెప్పడం, నాయకులు చెప్పడం జరిగింది. అయితే ఇదొక పరిణామం, బీఆర్ఎస్ పార్టీలు ఇదొక పరిణామంగానే చూడాల్సినటువంటి అవసరం ఉంది. అది ఏ రకంగా టర్న్ అవుతుంది, టీ కప్పులు తుఫాన్లాగా అయిపోతుందా ఏంటి అనేది మనం టైంలో చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది. అయితే ఇది ప్రతిపక్షాలకు కూడా ఒక అవకాశం ఇచ్చినట్టు కనిపిస్తుంది సార్. దీనిపై కేటీఆర్ కూడా మాట్లాడారు, ఇది అంతర్గతంగా మాట్లాడుకోవాల్సిన విషయాలు నువ్వు బయట ఎందుకు పెట్టావని కూడా అన్నట్టు తెలుస్తుంది. దానిపై మీరేమంటారు? ప్రతిపక్షం అంటే ఇప్పుడు వీళ్ళు అధికార పక్షంలో లేరండి, అంటే బీజేపీ వాళ్ళకి కానీ కాంగ్రెస్ వాళ్ళకి బీఆర్ఎస్ ప్రతిపక్షము, కాంగ్రెస్ బీజేపీ అధికార ఆపోజిట్ పార్టీ వాళ్ళకి సార్ అధికార సిద్ధంగా రాజకీయ బీజేపీ గానీ కాంగ్రెస్ గానీ వీళ్ళందరికీ అవకాశం ఇచ్చినట్టు వాళ్ళు అధికారంలో ఉన్నారు. అధికారంలో ఉన్నటువంటి పార్టీలు మేము మళ్ళా అధికారంలోకి రావాలనేది, ప్రతిపక్షంలో ఇట్లా ఏమైనా విభేదాలు ఉన్నా ప్రతిపక్షంలో విభేదాలు సృష్టించైనా ప్రతిపక్షానికి సంబంధించినటువంటి పార్టీని మళ్ళా అధికారంలోకి రాకుండా చేయటానికి రాజకీయాల్లో జరిగే వ్యూహ ప్రతివ్యూహాల్లో భాగంగానే ఈ అంశాలన్నీ చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వాళ్ళ పార్టీలో కూడా రకరకాల అంతర్గత సమస్యలు ఉన్నాయి. ముఖ్యమంత్రి ఈ రోజే దిగిపోతాడు, ముఖ్యమంత్రిని మారుస్తారు, ముఖ్యమంత్రి పేరే మర్చిపోతున్నాడు, ముఖ్యమంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పేరు చెప్తున్నాడు, అదేవిధంగా కొండా సురేఖ కమిషన్లు తీసుకొని మేము ఫైళ్ళు ముందుకెళ్తాము అనేది పార్టీ ప్లస్ ప్రభుత్వ పరంగా అనేక సమస్యల్లో వాళ్ళు ఉన్నారు. అయినా ఏంది ప్రజల ముందు ఒక రకంగా మేము అన్ని కార్యక్రమాలు చేసి మేము అధికారంలోకి వస్తామని కాంగ్రెస్ పార్టీ చెప్తారు. లేదు, కాంగ్రెస్ పార్టీ మొత్తం విఫలమైపోయింది, కాంగ్రెస్ పార్టీ అన్ని పథకాలు విఫలమైపోయినాయి, మేము ఇంప్లిమెంటేషన్ చేయట్లేదు, మొత్తం మోసం చేసింది కాంగ్రెస్ పార్టీ అని ప్రతిపక్షంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ చెప్తుంటారు. ఇటువంటి సందర్భంలో ఆయా పార్టీల్లో రాజకీయంగా పార్టీలో ఏమైనా ఇబ్బందులు వచ్చినట్లయితే
ఇటు ప్రతిపక్షంలో ఉన్నటువంటి పార్టీ కాంగ్రెస్లో ఉన్న విభేదాలను ఉపయోగించుకొని అని ప్రజల్లోకి చెప్పడానికి ప్రయత్నం చేస్తుంది. అదేవిధంగా ప్రతిపక్షంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీలో ఏదైనా అంతర్గత సమస్యలు ఉన్న అటువంటి నేపథ్యంలో వాళ్ళు ఉపయోగించుకొని వాళ్ళు చెప్పి ప్రజల ముందు పెడతారు. మొత్తం మీద ఏంది, ఈ అంశాలన్నీ ప్రజల ముందు ఇటు అధికార పార్టీ ఇటు ప్రతిపక్షంలో ఉన్న పార్టీ ఎలక్షన్లు వచ్చేటువంటి సందర్భంలో ఇవన్నీ అంశాలు కూడా ప్రజల ముందు పెడతారు. ప్రజలు ఆ తర్వాత డిసిషన్ తీసుకుంటారు. ఎలక్షన్లో ప్రజలు డిసిషన్ తీసుకోవడమే అల్టిమేట్ తీర్పులాగా మనం భావించాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఓకే, రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్, చక్కటి విశ్లేషణ అందించారు. థ్యాంక్ యూ సో మచ్.